Welcome to Smartrix. In this video, I'll explain about 11th formal fallacy, that is denying a conjunct. ప్రీవియస్గా మనం అఫర్మింగ్ ఏ డిజెంట్ అనే ఫ్యాలసీ చూసాం. ఇందులో వీఆర్ డీలింగ్ అబౌట్ డినయింగ్ ఏ కంజంక్ట్. కంజంక్షన్ ఫ్యాలసీ కోసం మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. అందులో అండ్ అనే స్టేట్మెంట్ని ఎక్కువగా ఇమాజిన్ చేసుకున్నప్పుడు అది కంజంక్షన్ ఫ్యాలసీ అవుద్ది. బట్ డినయింగ్ ఏ కంజంక్ట్ అంటే ఇందులో 2 కంజంక్షన్స్ ఉంటాయి. దానిలో ఒక దాన్ని డినై చేస్తారు, ఆ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ట్రూ అని చెప్తారు. ఒకటి రాంగ్ కాబట్టి ఇంకోటి రైట్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ డినయింగ్ ఏ కంజంక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాము, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఐ కెనాట్ బి బోత్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ద సిటీ. నేను ఇంట్లోని సిటీలోని సైమల్టేనియస్గా ఒకటేసారి ఉండలేనని చెప్తున్నాడు. దిస్ ఇస్ ద కంజంక్షన్. 2 కంజంక్షన్స్ చెప్పారు. అందులో ఫస్ట్ కంజంక్షన్ ఐఎమ్ నాట్ ఎట్ హోమ్ అని క్లారిటీ ఇచ్చాడు. దేర్ ఫోర్ ఐఎమ్ ఎట్ సిటీ అని చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. సో హియర్ దిస్ ఈస్ ద ఫ్యాలసీ. ఇంట్లో లేనంత మాత్రాన సిటీలో ఉంటానికి గ్యారంటీ లేదు కదా. ఐ కెన్ బీ ఎట్ విలేజ్ ఆర్ ఇంకేదో ప్లేస్లో కూడా ఉండొచ్చు. సో ఇంట్లో లేను కాబట్టి సిటీలో ఉన్నా అని చెప్పి అనడం దిస్ ఇస్ ద ఫ్యాలసీ అనమాట. ఇక్కడ దేన్ని డినై చేస్తున్నారంటే ఐ కెనాట్ బి బోత్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ది సిటీ అన్నారు కదా. ఫస్ట్ దాన్ని డినై చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్ అని చెప్పి హీ డినైడ్ ఏ కంజంక్షన్. అందుకు ఫ్యాలసీ ఏం కమిట్ చేస్తున్నారంటే దేర్ ఫోర్ ఐఎమ్ ఎట్ సిటీ అని చెప్పి ఇక్కడ ఫ్యాలసీ కమిట్ చేస్తారు. అండ్ డెఫినేషన్ చూస్తే డెఫినేషన్లో కూడా అదే చెప్తున్నారు. వన్ ఆఫ్ ది 2 కంజంక్ట్స్ ఈజ్ ఫాల్స్. 2 కంజంక్షన్స్లో ఒకటి ఫాల్స్ అయితే కంక్లూజన్ ఎలా ఉంటుందంటే అదర్ కంక్లూజన్ మస్ట్ బి ట్రూ అని చెప్తున్నారు. సో అందుకే 1 ఫాల్స్ అని చెప్పాడు కాబట్టి 2 రైట్ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ అబౌట్ డినైయింగ్ ద కంజంక్షన్ ఫ్యాలసీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్ ట్రిక్స్.